ఎస్ అసెంబ్లీ డే లాంగ్ పంచ్లు డైలాగులు సామెతలతో హాట్ టాపిక్ గా మారిపోయింది. అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ టార్గెట్ చేసింది అధికార పార్టీ. మరోవైపు ప్రభుత్వ విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. గత 10 ఏళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వ్యవసాయం, విద్యుత్, ఉద్యోగాల భర్తీ, డ్రగ్స్ వంటి అంశాలని వివరిస్తూ గత బీఆర్ఎస్ సర్కార్ పరిపాలనలో విఫలమైందని ఆరోపించారు. అధికార పార్టీ విమర్శలకు బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వ ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేశారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ 6 గ్యారెంటీలకే పరిమితమైందని బీజేపీ విమర్శించగా, ముస్లింలకు ఏం చేస్తామనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదని ఎంఐఎం కామెంట్ చేసింది. చివరకు ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య స్పీకర్ సభను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. అంతకుముందు 2వ రోజు తెలంగాణలోని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించగా, తొలి రోజు సమావేశాల్లో అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. మొత్తానికి తొలి సమావేశాల్లోనే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగడంతో రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ వార్ మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.